నమస్కారం. మహాభారతం యుద్ధమంటే మనకు కురుక్షేత్రం గుర్తొస్తుంది. కాని కురుక్షేత్రం కంటే ముందే పాండవులు ఒక భయంకరమైన కంటి కనిపించని యుద్ధం చేశారు. అది జ్ఞానయుద్ధం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం యక్షప్రశ్నం. అసలు పంచపాండవులు ఎందుకు చచ్చిపోయారు? వాళ్ళని బ్రతికించింది ఎవరు? కథ అరణ్యపర్వంలో జరుగుతుంది. పాండవులు వనవాసంలో ఉన్నారు. ఒకరోజు వేటకోసం వెళ్లిన వాళ్లకి విపరీతమైన దాహం వేసింది. నకులా, దగ్గర్లో ఏదైనా సరస్సు ఉందో చూసిరా అని ధర్మరాజు పనిపించాడు. నకులుడు వెళ్లి ఒక అందమైన సరస్సును చూశాడు. నీళ్లు తాగాలి అనుకునే లోపలా, ఆగు, ఇది నా సరస్సు. నా ప్రశ్నలకు సమాధానం చెప్పకే నువ్వు నీళ్లు తాగాలి, లేకపోతే చచ్చిపోతావు అని ఒక ఆకాశవాణి వినిపించింది. కాని దాహంతో ఉన్న నకులుడు ఆ మాట వినలేదు. నీళ్లు తాగాడు. అక్కడే శవంలా పడిపోయాడు. సేమ్ సిచ్యువేషన్. సహదేవుడు వచ్చాడు, అర్జునుడు వచ్చాడు, చివరకు 100 ఏనుగుల బలమున్న భీముడు కూడా వచ్చాడు. ఎవరూ ఆ యక్షుడి మాట వినలేదు. వీరాధివీరులు యుద్ధరంగంలో కాకుండా ఒక నీటి మదుగు దగ్గర ప్రాణములు వదిలారు. ఇక్కడ అసలు కథ మొదలయ్యే ముందు ఒక చిన్న మాట. మన పురాణాల్లో ఇలాంటి ఎన్నో గొప్ప రహస్యాలు దాగి ఉన్నాయి. వాటిని డీప్గా ఎనాలిసిస్ చేస్తూ మనం చేసే వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే దయచేసి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ఇప్పుడే నొక్కండి. బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు సీన్లోకి ధర్మరాజు ఎంటర్ అయ్యాడు. తన 4 తమ్ములు కంటి చూపు మెరలో శవములా పడున్నారు. ఆయన గుండెలు బద్దుకునేలా ఏడ్చాడు. ఎవరు చేశారు ఈ పని? ఇది ఖచ్చితంగా మాయవి అయిన దుర్యోధనుడి పనే అని అనుకున్నాడు. నీళ్లు తాగడానికి దిగుతుంటే మళ్ళీ అదే వాయిస్. యుధిష్ఠిరా, నీ తమ్ములు నా మాట వినలేదు, అందుకే చచ్చిపోయారు. నువ్వు కూడా నా ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే నీ పరిస్థితి కూడా ఇంతే. అప్పుడు ధర్మరాజు వినయంతో, అయ్యా, మీరు ఎవరు? మీ ప్రశ్నలు అడగండి, నాకు తెలిసినంతవరకు సమాధానం చెప్పుతాను అన్నాడు. ఇక్కడ యక్షుడు అడిగిన ప్రశ్నలు మానవజాతి మొత్తానికి పాఠలు. యక్షుడు అడుగుతాడు, భూమి కంటే బరువైనది ఏది? ధర్మరాజు అంటాడు, కన్నతల్లి. యక్షుడు, గాలి కంటే వేగమైనది ఏది? ధర్మరాజు, మనస్సు. ప్రపంచంలో కళ్ళముందు జరిగే గొప్ప వింత ఏమిటి? ధర్మరాజు, ప్రతిరోజూ ప్రాణములు పోతున్నా మనిషికి తను శాశ్వతంగా ఉంటాను అనే నమ్మకమే పెద్ద వింత. యక్షప్రశ్నలు అన్నీ కరెక్ట్గా చెప్పక యక్షుడు సంతోషంతో, సరే, నీ తమ్ముల్లో ఒకరిని మాత్రమే బ్రతికిస్తాను, ఎవరు కావాలో కోరుకో అంటాడు. అప్పుడు ధర్మరాజు కొంచెం కూడా ఆలోచించకుండా నాకు నకులుడు కావాలి అని అడుగుతాడు. యక్షుడు షాక్ అవుతాడు. యుధిష్ఠిరా, భీముడు, అర్జునుడు లాంటి వీరులని వదిలేసి నకులుడ్ని ఎందుకు కోరుకున్నావు? అప్పుడు ధర్మరాజు చెప్పిన మాట చరిత్రలో నిలిచిపోయింది. యక్షుడా, నా తండ్రికి కుంతీ, మాద్రి అని 2 భార్యలు. కుంతీ కొడుకుగా నేను బ్రతికే ఉన్నాను. కాని మాద్రికి కూడా ఒక కొడుకు ఉండాలి కదా, అందుకే ధర్మ ప్రకారం నేను నకులుడ్ని కోరుకున్నాను. ఇది విన్న యక్షుడు ఆ ధర్మరాజుని గొప్ప మనస్సుకు మెచ్చి నిజరూపంలోకి వచ్చాడు. అతను మరెవరూ కాదు, సాక్షాత్తు యమధర్మరాజు తన కొడుకు అయిన యుధిష్ఠిరుని పరీక్షించడానికే వచ్చాడు. చివరకు పాండవులు అందరూ బ్రతికారు. కాని ఈ కథ మనకు ఏం నేర్పించింది? బలం కంటే బుద్ధి మరియు ధర్మం గొప్పది. భీముడి బలం, అర్జుని అస్త్రాలు వాళ్ళని కాపాడలేకపోయాయి. కాని ధర్మరాజుని ధర్మం వాళ్ళని బ్రతికించింది. ప్రతి సమస్యకు పరిష్కారం కత్తితో కాదు, కొన్నిసార్లు వివేకంతో వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది యక్షప్రశ్నం వెనుక ఉన్న అసలు కథ. చివరగా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఒకవేళ ఆ సిచ్యువేషన్లో మీరే ఉంటే ధర్మరాజులాగా నకులుడిని కోరుకునేవాళ్ళా లేదా అర్జునుడిని కోరుకునేవాళ్ళా? మీ సమాధానం కమెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.